హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ గ్రూప్ హౌసెస్ అండి. చూడొచ్చు మనకి రెండు పక్క పక్కనే రెండు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ లో ఉంది. హెచ్ఎండి రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది మనకు ఫైనల్ లేఅవుట్ వచ్చేసి ఇందులో హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా అయినాయి అండ్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇందులో ఇప్పుడు వచ్చేసి మనకు రెండు గ్రూప్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. చూడొచ్చు మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, సిసి రోడ్స్ ఉన్నాయి, ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. చూడొచ్చు చుట్టూ తను మంచి గ్రీనరీ ఉంటుంది. డెవలప్మెంట్ కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. ఇది వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్ కానుకొనే ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే వస్తుంది, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. స్పెషల్ డెవలప్మెంట్ జోన్ లో వస్తుందండి ఏరియా. చాలా బాగుంటుంది గ్రోత్ అయితే. ఇది వచ్చేసి అనర్జీ కూడా దగ్గర ఉంటుంది. నియర్ బై ఇన్ఫోసిస్, పోచారం, జెన్పాక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా, అక్కడ వస్తుంది. వరంగల్ హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు 2 BHK పోర్షన్ ఒకటి వస్తుందండి. అలాగే కార్ పార్కింగ్ వస్తుంది. 6 కార్లు పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ ఉంటుంది. టోటల్ 6 హౌసెస్ ఉంటాయి ఇందులో. ఫ్లోర్ కి 2 ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 ఉంటుంది. అలాగే పెంట్ హౌస్ లో 1 ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రెండు హౌసెస్ ఉన్నాయి, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది గ్రూప్ గా కలిసి తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళు గ్రూప్ హౌసెస్ కావాలనుకునే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు అండి. చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వీడియో చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు, పెద్ద లిఫ్ట్ వస్తుంది, స్టేర్ కేస్ ఉంటుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK వెస్ట్ ఫేస్ ఉంటుంది. ఇప్పుడు స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ చూద్దాము. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుందండి, మంచిగా నీట్ గా వస్తుంది. ఫైనల్ అయ్యే వరకు మీకు ఇంకా ఒక 3-4 మంత్స్ పడుతుంది, హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది ఇవి గ్రూప్ హౌసెస్ అండి. మనకు ఫ్లాట్స్ లాగా అనుకోకండి, ఇది గ్రూప్ హౌసెస్. ఓన్లీ ఫ్లోర్ కు 2 ఉంటాయి, నైబర్స్ 1-2 ఉంటారు అంతే. చూడొచ్చు ఇది హాల్. ఇది హాల్ వస్తుంది, ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇది కార్నర్ కు ఉంటాయి కాబట్టి వెంటిలేషన్ 2 సైడ్ వెంటిలేషన్ వస్తుంది. ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా చాలా పెద్ద స్పేసియస్ గా వస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇది వాష్ ఏరియా. మీకు ఈ హౌసెస్ యొక్క సైజెస్ కూడా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఎస్ఎఫ్టీ కూడా చెప్తాను, ప్రైస్ చెప్తాను, అన్ని చెప్తాను, లొకేషన్ డీటెయిల్స్ కూడా అన్ని చెప్తాను. ఇది కామన్ వాష్రూమ్. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు, లేదంటే బాల్కనీ లాగా కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ ఓపెన్ స్పేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండి రెరా అప్రూవ్డ్ అండి. మంచి లొకేషన్ లో ఉంటుంది, ప్రైమ్ లొకేషన్. ఇదంతా విల్లా కాన్సెప్ట్ లో చేశారు వెంచర్ ని. మనకి ఇందులో విల్లాస్ కూడా ఉన్నాయి, 3 విల్లాస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. చూడొచ్చు ఈ హౌసెస్. చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్, విల్లాసే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఇది ఎనర్జీ కూడా దగ్గర వస్తుందండి, హైవే కూడా దగ్గర ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ కి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఇటు సైడ్ వస్తుంది. ఇది టోటల్ వెంచర్ వచ్చేసి 20 acres వరకు ఉంటుందండి. అందులో మనకు 60 feet 100 feet రోడ్స్ ఉన్నాయి, 30 feet రోడ్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ వస్తాయి, యూపీవీసీ విండోస్. 2 విండోస్ వస్తాయి బెడ్రూమ్స్ కి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ. ఇవి ఎస్ఎఫ్టీ వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్ 931 ఎస్ఎఫ్టీ నుంచి 1346 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయండి. 1346 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి. 1300 ఎస్ఎఫ్టీ ఉంది,
1230 ఎస్ఎఫ్టీ ఉన్నది, 1181 ఎస్ఎఫ్టీ ఉన్నది, 1293 ఎస్ఎఫ్టీ ఉన్నది, 1346 ఎస్ఎఫ్టీ ఉన్నది, 931 ఎస్ఎఫ్టీ ఉన్నాయండి. ఈ సైజెస్లో మనకు ఈస్ట్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు, గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ కూడా ఇస్తారండి. గ్రూప్గా కలిసి ఒక 3-4 మెంబర్స్ తీసుకుంటే రేట్ అనేది మీకు తక్కువ రావడం జరుగుతుందండి. ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఒక్కొక్కటి ఇస్తారు మీకు, ఫ్లోర్కి ఒకటి కావాలన్నా కూడా ఇస్తారు, తీసుకోవచ్చు, అలాంటి ఇబ్బంది ఏం లేదు. మీకు ఏ సైజు కావాలంటే సైజు ఉన్నది. ఎస్ఎఫ్టీ రేట్ కూడా చాలా తక్కువ రేంజ్లో ఉందండి. మీకు కంప్లీట్ అయిన తర్వాత రేట్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ టైంలో బుకింగ్ చేసుకుంటే రేటు తక్కువకి ఇస్తారు. మీకు రేట్ అనేది ఫైనల్లో చెప్తాను, చూడండి చివరి వరకు. ఇది బాల్కనీ వస్తుందండి. ఇది ఇక్కడ కిచెన్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది పూజ రూమ్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఇది వెస్ట్ ఫ్లాట్. ఇది వెస్ట్ వచ్చేసి మనకు 2 BHK ఉంటుంది. ఈస్ట్ వచ్చేసి 2 BHK ఉంటుంది. రూమ్ సైజెస్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటాయండి. హాల్ కూడా చాలా పెద్దగా వస్తుంది, స్పేసియస్గా ఉంటాయి రూమ్ సైజెస్ అన్నీ. ఈస్ట్ వెస్ట్ అవైలబుల్లో ఉన్నాయి మనకి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక్కడ కూడా మనకు 2 ఈస్ట్ అండ్ వెస్ట్ ఉంటాయి, చూడొచ్చు. ఇది వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి మీకు ఏమైనా మాడిఫికేషన్ కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. మాడిఫికేషన్ కూడా చేస్తారండి, ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఇప్పుడు టెర్రస్కి వెళ్ళి చూద్దామండి. మనకి ఇక్కడ ఒకటే వస్తుందండి, ఈస్ట్ ఫేస్లో వస్తుంది ఒకటి. ఈస్ట్ ఫేస్ 2 BHK వస్తుంది, చూడొచ్చు. సరౌండింగ్ మనకు అవుటర్ రింగ్ రోడ్ అయితే మనకు చూపిస్తాను. ఆ వెహికల్స్ వెళ్ళేది అవుటర్ రింగ్ రోడ్ అండి. వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది ఓఆర్ఆర్. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 వచ్చేసి చాలా దగ్గర ఉంటుందండి. ఇది ప్రైస్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ 3600 చెప్తున్నారండి. 3600 రూపాయలు ఎస్ఎఫ్టీ, ఇంక్లూడెడ్ ఆల్ ఎమ్యూనిటీస్. అన్ని ఎమ్యూనిటీస్ కలుపుకొని, కార్ పార్కింగ్ అంతా కలుపుకొని 3600 అండి. ఇంకా రేట్ అనేది పెరగడం జరుగుతుంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ విల్లాస్ చూడొచ్చు, విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.